స్వామి శరణం స్వామి. బాగున్నా స్వామి. మొత్తానికి వచ్చినాను. హైటెక్ సిటీ కొండాపూర్ నుంచి ఇక్కడ పట్టుకొచ్చారు. ఇది కూడా హైదరాబాద్ లో ఎట్లయితే ఉందో జనగాం జూబ్లీస్ లో కాబోతుంది స్వామి. ఇది జనగాం ఇది మన నేచర్ ట్యాంకల్ ఫార్మ్స్ ఇది సైట్. మీరు ఎంపైర్ లో తీసుకున్నారు స్వామి. అది చాలా బాగుండే గ్రోత్ డెవలప్మెంట్. మళ్ళీ ఇక్కడికి 3 years లో కూడా స్టిల్ ఉన్నారు అండ్ కొత్త వెంచర్స్ వస్తూనే ఉన్నాయి. ఇది బాగా క్రియేటివ్ అనిపించింది, కొంచెం అఫోర్డబుల్. ఇక్కడ కూడా ప్లాన్ చేస్తున్నారా? ఎస్ స్వామి. 1000 బుక్ చేశారా ఆల్రెడీ? చూస్తున్నా ఈ రోజు ఫైనల్ అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్దామని వచ్చిన. ఓకే స్వామి. స్వామి శరణం. సో ఇది మోడల్ ఫ్లాట్ ఇదేనా స్వామి? ఇదే స్వామి. మన 1000 square yards ఏదైతే చెప్పారు 1000 square yard ఇది. 1000 square yards లో మనం ఎంత యూనిట్ సెట్ చేస్తున్నాం. ఓకే. టోటల్ ప్రతి 1000 square yards కూడా మనం ఇట్లా ఫెన్సింగ్ గేట్ ప్రతి దానికి వస్తుంది ఇట్లా టోటల్లీ ఫుల్ సెక్యూర్. అంటే ఇన్ని రోజులు చూసిన సైట్ కి ఈ సైట్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే అప్పుడు పాత దాంట్లో ఇది లేవు ఇవన్నీ. టోటల్ ఎన్ని వస్తున్నాయి స్వామి ట్రీస్? స్వామి దీంట్లో వచ్చేసి మనము 1000 square yards ఏదైతే యూనిట్ ఉంది కదా. ఓకే. ఒక్కొక్క దాంట్లో వచ్చేసి 60 రెడ్ శాండల్ ప్లాంటేషన్ ఇస్తున్నాం. దీంట్లో 60 20 ఏమో 10 టైప్ ఆఫ్ ఫ్రూట్స్ మనం కస్టమర్ కి మనం ప్రొవైడ్ చేస్తాం దీంట్లో. ఓకే. అయితే ఇంకోటి టోటల్ 80. ఈ 60 ప్లాంట్స్ పైన కూడా మనకు వచ్చే క్రాప్ 12 to 14 years యాజ్ ఇస్. మనం ఇంత ముందు మీరు ఆల్రెడీ తీసుకున్నారు మన ఎంపైర్ లో సేమ్ యాజ్ ఇస్ గానీ 50-50 రేషియోలో. కాకపోతే ఇక్కడ 60 ఉన్నాయి కాబట్టి రేషియో అంతే ఉన్నా కానీ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. 2.5 to 3 crores వరకు కస్టమర్స్ కి బెనిఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎన్ని ఇయర్స్ పడుతుంది? 12 to 14 years. మనం జస్ట్ 15 years మ్యాక్స్ అనుకుంటా. ఆల్రెడీ ప్లాంటేషన్ స్టార్ట్ అయిపోయింది. అది కూడా చూపిస్తాను మీకు. ఇది మీరు రెడ్ శాండల్ ప్లాంటేషన్ అన్నారు కదా, ఇది రెడ్ శాండల్ ప్లాంటేషన్. అంటే ఎర్రచందనం రెడ్ గోల్డ్ అంటాం. రెడ్ గోల్డ్ పుష్పాల కాకపోతే ఇల్లీగల్ గా ఉంది అక్కడ. ఇది లీగల్ గా గవర్నమెంట్ నుంచి మనమే అప్రోచ్ అయ్యి కస్టమర్ పరంగా కూడా మనమే పర్మిషన్ తీసుకొని ప్రతిదీ కూడా లీగల్ గా గవర్నమెంట్ నుంచి అమౌంట్ వస్తుంది మీకు వచ్చినప్పుడు కూడా. ఎందుకంటే 7 years తర్వాత మనం ఏదైతే మనం ప్లాన్ చేస్తామో రిజిస్టర్ చేసుకుంటాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో. అది చేసేప్పుడు కూడా అప్రూవల్స్ పర్మిషన్ అన్ని కంపెనీ చూసుకుంటారు. జస్ట్ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిరా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంతవరకు. 60 వస్తాయి స్వామి. రెడ్ శాండల్ 60 వస్తుంది. ఇది కాక ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా ఉంది. ఇది కూడా ఇక్కడ ఉంది కదా ఎగ్జాంపుల్. సీతాఫల్ ఇది సీతాఫల్, అది జామ. ఆల్రెడీ మనకన్నా ఎక్కువ హైట్ ఉన్నాయి స్వామి. అప్పుడే మనం కడియం నర్సరీ నుంచి తెస్తాము. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మొక్కలు తెస్తే ఉంటాయి అంటే మన్నుతాయి. మనకంటే హైట్ తెస్తున్నారు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి గ్రోన్ అయింది కాబట్టి పర్ఫెక్ట్ మనకు ఎదగడానికి సోర్స్ ఉంటుంది. ఒక 2-3 years లో క్రాప్ వచ్చేస్తుంది. అందుకని పెట్టుకోవచ్చు. ఇట్లా ఇవి ఒకటి బత్తాయి, నారింజ, పొమగ్రనేట్, అట్లా ప్రతిదీ ఒక 10 type of ఫ్రూట్స్ 20 plants ఇస్తున్నాం స్వామి. ఇది బనానా ఉంది, మామిడి, సీతాఫల్, సపోటా, పొమగ్రనేట్, డిఫరెంట్ అన్ని ఒక 10 type of ఫ్రూట్స్ అయితే మనం ఇస్తున్నాం కస్టమర్. ఎందుకంటే మనం మన ఇంట్లో ఉన్న కంపెనీ మిమ్మల్ని గుర్తు పెట్టుకొని అప్ టు 5 kg వరకు డోర్ స్టెప్స్ కి ఫ్రూట్స్ ఫ్రీగా ఇస్తుందంటే వన్స్ a year వస్తాయి. వన్స్ మనకు 2-3 years తర్వాత క్రాప్ స్టార్ట్ అయినాక కంపల్సరీ అబ్సల్యూట్లీ కంపల్సరీ వస్తాయి. స్వామి ఇప్పుడు మనం కాటేజ్ దగ్గరకు వచ్చాం. మీరు కాటేజ్ చూస్తున్నారు కదా. కాటేజ్ ఒకటే కాదు, కాటేజ్ లో కూడా డిఫరెంట్ మనం ఫెసిలిటీస్ ఇస్తున్నాం కస్టమర్ కి. ఇది వచ్చేసి మనకు వెనకటి కాలంలో మన చేదురుబావి అంటాం. అట్లా మనకు వెళ్ళాక మనం చేస్తున్నాము కస్టమర్స్ కి. ఎందుకంటే ఇది ఈశాన్యంలో ఇట్లా వాటర్ ఉంటే బాగుంటుంది. ప్లస్ వెల్ పాండ్ కూడా చేస్తున్నాం మనం. ఏదైనా నేచురల్ పాండ్ లెక్క, అంటే స్విమ్మింగ్ పూల్ లా కాకుండా నేచురల్ పాండ్ కూడా మనం తయారు చేస్తున్నాం ఇక్కడ. అంటే ఇందులో దిగి స్విమ్మింగ్ జస్ట్ స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది జస్ట్ నేచురల్ పాండ్ అంతే. నేచురల్ పాండ్ ఇది వచ్చేసి ఇక్కడ గాజీబో ఇస్తున్నాం సపరేట్. మనం గ్రీన్ వ్యాలీలో ఇచ్చాం కదా గాజీబో, అట్లా అక్కడ పైన ఇచ్చాము కాటేజ్ పైన. ఇక్కడ కూడా గాజీబో సపరేట్ అంటే చేయించుకుంటే ఎవరు అంటే ఇది అడిషనల్ అమౌంట్ ఇచ్చి కస్టమర్ సపరేట్ గా చేయించుకుంటున్నాడు. ఇది వచ్చేసి మనకు ఫిష్ పాండ్ అండి. ఫిష్ పాండ్ వచ్చేసి సపరేట్ గా మనకు ఆయన కాటేజ్ బిఫోర్ ఉండాలని చెప్పేసి ఫిష్ పాండ్ సపరేట్ గా చేసుకుంటున్నాం. ఇది వచ్చి వంతెన వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది. ఇదంతా రెడీ అయిన ఈతల నుంచి అవతలకు వెళ్ళడానికి డిఫరెంట్ గా ఉండాలని చేస్తున్నాం. ఇదంతా ఫిష్ పాండ్ అన్నట్టు. ఓకే. సో మీరు కాటేజ్ అన్నారు కదా, చూద్దామండి. ఇది వచ్చేసి కాటేజ్ వచ్చి మనం ఓన్లీ బెడ్రూమ్ లాగా యూజ్ చేస్తాం. ఇవన్నీ టోటల్ ఫ్రేమ్స్ వస్తాయి, గ్లాస్ ఫిట్టింగ్ ఫ్రేమ్స్ వస్తుంది. 3 windows వస్తుంది. ఇది విండోస్ వస్తుంది. ప్లస్ ఇదంతా ఫ్రేమ్స్ వచ్చి ఓన్లీ మనకు బెడ్రూమ్ లా యూజ్ చేసుకుంటాం అన్నట్టు. ఇది అవతల సైడ్ ఫ్యాన్ వస్తుంది, ఏసీ కూడా వస్తుంది. టోటల్ చెప్పిన 3 star హోటల్ మనం తగ్గేది. ఫ్యామిలీతో వచ్చినప్పుడు స్టే చేయడానికి ఏదైతే మనం కాటేజెస్ ఇస్తున్నాం, కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి కదా. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ మనకు ఆల్రెడీ మనం సపరేట్ గా వాష్రూమ్ కూడా ఇస్తున్నాం. ఓకే. ఓపెన్ కిచెన్ అని చెప్పాను కదా స్వామి, ఇదే మనకి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఇక్కడ వచ్చేసి మనకు వంట బండ వస్తుంది. వాటర్ వచ్చేసి ఆల్రెడీ వాటర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ మనకి అక్కడ కూర్చొని తినొచ్చు. ఓపెన్ కిచెన్ అన్నట్టు. ఎందుకంటే డిఫరెంట్ వేలో ఉండాలని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ కాటేజ్ కి ఇక్కడ డిఫరెంట్ యూనిక్ స్టేజ్ లో మనం డిఫరెంట్ గా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. సార్ ఆల్రెడీ మనకు అమెరికా వెళ్ళినప్పుడు మన దగ్గర గుప్తాస్ నేచర్ ఎంపైర్ రిసార్ట్స్ 2 units తీసుకున్నారు, 605 square yards. నెక్స్ట్ మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మన దగ్గర తీసుకున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఎందుకంటే మేము ఏదైతే చెప్పామో అది డెలివరీ చేస్తున్నాం కాబట్టి మీరు నమ్మారు మమ్మల్ని. థ్యాంక్ యూ. సపోర్ట్ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మీకు తెలిసిన అమెరికన్ ఫ్రెండ్స్ కానీ నెక్స్ట్ మన
లోకల్ ఫ్రెండ్స్ కానీ అందరు మీ కొలీగ్స్ కానీ అందరికి చెప్పండి. నెక్స్ట్ మీకు ఎలా అనిపించింది సార్? టు బి ఆనెస్ట్ ఆన్లైన్ లో మీకు బుక్ చేసాక మీరు లాంచ్ Yes, చేసిన yes. అప్పుడు ఏం లేకుండే స్వామి. అవును నేను వచ్చిన ఒక 6 months లో మీకు బుకింగ్ అమౌంట్ పంపించేసి పంపించారు, ఆన్లైన్ అవును. చూసి నచ్చాక రిజిస్ట్రేషన్ కూడా Yes, చేసుకున్నాను. yes. నేను మా బావ గారు 2 అవును. plots చేసుకున్నాం అప్పుడు. అవును అవును తర్వాత ట్రావెల్ చేసాము 3-4 times ఫ్యామిలీతో విజిట్ చేసాము, ప్లాంటేషన్ కూడా తీసుకున్నారు, అవును. బాగుండే. అవును సో ఐ థింక్ నచ్చాక మళ్ళీ ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయినప్పుడు అవును స్టార్టింగ్ లో కొంచెం సేమ్ అదే ఫియర్ ఉండే, Yes, yes. మీరు పంపించారు నాకు అవును తెలుసు. అవును కానీ నేను కొంచెం డెవలప్మెంట్ చూసి చేద్దాం అనుకుని నేను వచ్చి విజిట్ చేస్తే యాజ్ యూజువల్ అక్కడ Yes. ఎలా ఉంది డెవలప్మెంట్ అలా సేమ్ Yes, ఉంది. yes, yes. సో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. Yes, yes, సో yes. నేను ట్రస్ట్ చేస్తున్నా, హోప్ఫుల్లీ మీరు కూడా Yeah. బాగా చేసుకుంటే వెళ్ళాలి, ప్రతి ఖచ్చితంగా. ప్రాజెక్ట్ లో మాది ఎంతో కొంత ఉండేలాగా ఉండాలి. ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. Yes, yes. అందరి టీం కూడా చాలా మంచి టీం, అందరూ చాలా హెల్ప్ చేశారు, బాగా Yes, గైడ్ yes, చేశారు. yes. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ సార్ ఇప్పుడు ఇలా చెప్తున్నాడు కదా, నాకేం చెప్పినాడు సార్, లేఅవుట్ రిలీజ్ బాబు నా 2 యూనిట్ పక్కన పెట్టేసి అని చెప్పేసాడు నాకు ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు ఇట్లా చాలా మర్యాద ప్రోటోకాల్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదే లేఅవుట్ పంపిన 2 యూనిట్ పక్కన పెట్టేసి నాకు తెలుసు నీ గురించి అని చెప్పాడు. అదే విషయం ఇప్పుడు రియల్ అయింది. ఆల్రెడీ 10 lakhs ఇన్సూరెన్స్ కట్టారు 10 ఫ్లాట్కి. మీరే హ్యాపీ. మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో 100% ఫుల్ఫిల్ చేస్తాము. మన జర్నీ లైఫ్ లాంగ్ ఇలా కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా మేము మీకు ఏది ప్రామిస్ చేస్తామో అన్ని డెలివరీ చేస్తాం. డెఫినెట్లీ సాంశరణం ఉండాలి. ఆల్ ద బెస్ట్ అందరికి. Yes, yes, yes. అంత సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వామి. Thank you, sir. అసలు ఇంటికి వచ్చి పిక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ పంపిస్తున్నారు. వెరీ నైస్. నేను ఎక్కడ చూడలే ఇట్లాంటి సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వామి. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ స్వామి, బాయ్. ఓకే ఓకే.